ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 29 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలందరికీ కూడా అల్పాహారం అది కూడా పౌష్టికంగా ఆరోగ్యకరంగా ఉండడానికి సంబంధించినటువంటి అన్ని నాణ్యత సంబంధించిన ప్రమాణాలను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ అల్పాహార కార్యక్రమాన్ని ఈ రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో గౌరవ శాసనసభ్యులు పెద్దలు దానం నాగేందర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ప్రియాంక అన్నా గారు, సోదరి మా జిల్లా యశస్విని రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే గారు, టీవీ గారు, హెడ్మాస్టర్ గారు, సంగీత గారు, అదేవిధంగా మన్నార్ ట్రస్టుకు సంబంధించిన జిల్లా జోసఫ్ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, పాఠశాల సిబ్బంది, పాత్రికేయులు, విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని, ప్రభుత్వ పాఠశాలను పఠితవంతం చేయాలని అధ్యాపక వర్గం చాలా క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటుంది కాబట్టి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బడిపాఠ కార్యక్రమం ద్వారా డ్రాప్ అవుట్స్ పిల్లల్ని కానీ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి ఆర్థిక భారం పోయేటటువంటి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో తీసుకురావడంతో పాటుగా ఉదయాన్నే ఉపాధి కోసం మరి పనుల మీద వెళ్లే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పిల్లల చదువుకు సంబంధించి కూడా ఈ రోజు ప్రభుత్వం వాళ్ళ పిల్లలందరికీ ప్రభుత్వమే తల్లిదండ్రులుగా మారి మంచి పౌష్టికమైనటువంటి అల్పాహారం ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఈ సందర్భంలో పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఆలోచన చేసి ఈ యొక్క అవకాశాన్ని పౌష్టిక ఆహారం తీసుకుంటూ రాష్ట్ర స్థాయిలో మరి ఉన్నత విద్యగా ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ లేకుండా మరి పెద్ద సంస్థల సహకారం ప్రభుత్వం దాదాపు 700 కోట్ల రూపాయలతో మరి బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది. ఇందులో సోమవారం రోజు దోశ, చట్నీ లేదా చపాతీ, కూర, పాలు, మంగళవారం నాడు మిల్లెట్ ఇడ్లీ, సాంబార్, రాగి జావా, బుధవారం నాడు పూరి, ఆలు, కుర్మా, పాలు, గురువారం నాడు మిల్లెట్ ఇడ్లీ, సాంబార్, రాగి జావా, శుక్రవారం నాడు మిల్లెట్ ఉప్మా, పొంగల్, అదేవిధంగా చట్నీ, పాలు, శనివారం నాడు బోండా, చట్నీ, రాగి జావా, ఈ విధంగా సోమవారం, బుధవారం నాడు పాలు, మంగళ, గురువారాల్లో రాగి జావా ఇస్తూ పిల్లలందరికీ సంబంధించి మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండాలి, వాళ్ళ శారీరకానికి పౌష్టికమైన ఆహారం చేయాలని ఆలోచనలు కార్యక్రమం. దయచేసి హైదరాబాద్ లో లేదా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఉపాధుల కార్యక్రమాలకు సంబంధించిపోతున్నప్పుడు మన ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం. ప్రీ ప్రైమరీ స్కూల్స్ ద్వారా పిల్లలకు సంబంధించి ఏదో బాధ్యమైనటువంటి ప్రైవేట్ స్కూళ్లలో ఎక్కడో కేర్ టేకర్ కన్సర్న్ డాక్టర్స్ లో కార్యక్రమం చేయడము, పిల్లల్ని పరిగణకునే వాళ్ళకు సంబంధించి ఆకలితోటి స్కూల్కి వస్తే చదువు శ్రద్ధ కలగదనే ఆలోచనతో ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లో ఇంప్రూవ్మెంట్ చేయాలని ఇప్పటి నుంచి మీ ఇంటికాడ పొద్దుగాలనే అమ్మ నాయన వేసి ఆకలికి టిఫిన్ తయారు చేయలేదని ఇబ్బంది, పొద్దుగా లేవగానే తొందరగా స్కూల్ పోవాలి, తయారై రావాలి, స్కూల్లో మంచి బ్రేక్ఫాస్ట్ ఉంది, ఇంటికాడ అమ్మ నాయనకు బరువు పెట్టకుండా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకునే విధంగా మీరు పొద్దున్నే తయారై స్కూల్ కట్టి బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ ఇక్కడనే చేయండి. కానీ దాంతో పాటుగా మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుండ్రో అంతకంటే రెట్టింపు కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రులకు మీరు ఉన్నత స్థానానికి ఎదగాలని ఈ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ప్రైవేట్ లో రంగురంగుల బట్టలు కావచ్చు, రంగురంగుల బంగ్లాలు కావచ్చు, కానీ ధైర్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులుగా నా ప్రభుత్వ పాఠశాల తెలంగాణలో పనిచేస్తున్న అధ్యాపక వర్గం అనేక రకాల శిక్షణలు ఉన్నత చదువులు చదివినటువంటి వాళ్ళు ఈ యజ్ఞంలో వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. మీరు పనిచేస్తున్న పాఠశాలలలో సంఖ్య పెంచుకొని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో
మాలాంటి నియోజకవర్గాల్లో పిల్లలు గవర్నమెంట్ స్కూల్కు పంపితేనే ప్రభుత్వ పథకాలు వస్తాయని చెప్పే విధంగా వాళ్ళను ప్రేరేపితం చేసే ప్రయత్నం చేస్తాను. ఒక ప్రభుత్వ స్కూలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ నౌకరీ కావాలి, ప్రభుత్వ పథకాలు కావాలంటా ఉన్నారు. మేము వాటిని ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు, కానీ వారికి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ స్కూల్స్ కూడా సన్నద్ధం చేస్తా ఉన్నాం. ఆ గ్రామ సర్పంచులు, ఆ వార్డు కౌన్సిలర్లు, ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిద్దాం. ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలను అన్ని రకాల వసతులు కలిగిస్తామని మాట్లాడుతూ మీ అందరికీ నా ఉదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా చెప్పండి. Subscribe us and press the bell icon for more interesting updates.